నమస్తే. ఏమిటి చేటు రమ్మని పిలిచావుట? నాన్న గోపి, పిలిచింది నేను. దేనికిరా? చెప్తాను. అన్నా, సరుకులన్నీ కరెక్ట్గా ఉన్నాయిగా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి గోపి. నాన్న, ఆ సరుకులు తీసుకుని నువ్వు ఇంటికెళ్ళు. ఏంట్రా గోపి నువ్వు అనేది? ఇందాక వాసుగాడు అమ్మ సరుకుల కోసం వచ్చారు నాన్న. సేటేమో డబ్బులు ఇస్తే గానీ సరుకులు ఇవ్వనని చెప్పాడు. బాధ అనిపించింది. అందుకే సేటుతో డబ్బులు నేను కడతానని చెప్పాను. నువ్వు సరుకులు తీసుకుని ఇంటికెళ్ళు. ఏంట్రా గోపి, ఏంట్రా నువ్వు చేసే పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒరేయ్, కొంచెం కూడా సిగ్గు చెరం లేకుండా నిన్ను దూరంగా పెట్టాలనుకున్న వాళ్ళురా వాళ్ళు. అటువంటి వాళ్ళకి సరుకులు కట్టి పంపించాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? ఉండనీరా, పస్తులతో సస్తారా? చావని. అలా మాట్లాడతావేంటి నాన్న? ఎంత కాదనుకున్నా వాళ్ళు నా వాళ్ళు నాన్న. నా ఇంట్లో మనుషులు. వాళ్ళు పస్తులుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే చెప్తున్నాను, సరుకులు తీసుకుని ఇంటికెళ్ళు. రేయ్, త్యాగానికి ఓ లిమిట్ అంటూ ఉంటుందిరా. నీ త్యాగానికి అది కూడా లేదా? ఇప్పటికే అదేముందో తెలుసా? సేటు గారు ఆవిడికి సరుకులు ఇవ్వనందుకు ఏం అవమానంగా లేదుట. కానీ ఆ సేటు నీ ముందు అవమానపరిచాడని తెగ ఫీల్ అయిపోతోందిరా. అటువంటి వాళ్ళకంటా నువ్వు సామాన్లు పంపేది? సారీరా గోపి, నేను ఈ సామాన్లు తీసుకెళ్ళలేను. నాన్న, మనిషి జన్మ ఎత్తాక 2 పనులు ఖచ్చితంగా చేయాలి. మొదటిది కన్నవాళ్లకు అన్నం పెట్టడం, రెండోది తోడబుట్టిన వాళ్ళకి సహాయం చేయడం. నేనేమీ సహాయం చేయట్లేదు నాన్న. అది నా బాధ్యత. నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను. ఇందాక నువ్వు అన్నావే, త్యాగానికి కూడా ఓ హద్దుంటుంది అని. అలా హద్దులుంటే అది త్యాగం ఎలా అవుతుంది నాన్న? అయినా నాది త్యాగం కాదు నాన్న. నా కుటుంబం మీద నాకున్న అభిమానం, ఆపేక్ష. అందుకే అంటున్నాను, దయచేసి సరుకులు తీసుకుని ఇంటికెళ్ళు ప్లీజ్. రే గోపి, నువ్వు ఎలాంటి వాడివిరా? నీలాంటి వాడిని దూరంగా పెట్టిన పాపాత్ములు రా వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఏం చేసినా పాపమే తగులుతుందిరా. రే, అపాత్రదానం కూడా మహాపాపం రా. నా మాట వినరా గోపి. నాన్న, నువ్వింకా విషయం వదిలే. నేను చెప్తున్నా కదా, సామాన్లు తీసుకెళ్ళు. రే, నీకు కొంచెం కూడా రోషం పౌరుషం లేదుట్రా. రే, నేను తాగుబోతుండ్రా. నేనే సిగ్గు లేకుండా 4 రూపాయలు నలుగురిని అడుక్కునేవాడిని. దాని మాటలకి నాకే కోపం వచ్చిందిరా. నా రక్తం పంచుకు పుట్టిన వాడివిరా నువ్వు. ఎలా క్షమించగలుగుతున్నావురా వాళ్ళని? చెబితే వినవేరా. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? నువ్వు ఈ సరుకులు పంపిస్తే వాళ్ళు శుభ్రంగా వండుకుని అవి అరిగేదాకా నేను తిడుతూ ఉంటారా. పర్వాలేదు నాన్న, తిడితే తిట్టారు. నువ్వు ముందు సామాన్లు తీసుకెళ్ళు. రేయ్, నా మాట వినరా. నా వల్ల కాదురా గోపి. నాన్న, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తీసుకెళ్ళు నాన్న. రేయ్, నన్ను క్షమించరా. నేను తీసుకెళ్ళలేనురా. నిన్ను కాదన్న పాపానికి వాళ్ళు పస్తులుండి చావాల్సిందేరా. నాన్న, నువ్వు కూడా వాళ్ళలాగా నన్ను పరాయి వాళ్ళలా చూస్తే ఈ క్షణమే ఇక్కడి నుంచి ఇంటికెళ్ళిపో. లేదు, నేను కూడా నీ కుటుంబంలో ఒక మనిషిని అనుకుంటే సామాన్లు తీసుకుని ఇంటికెళ్ళు. ఎందుకురా గోపి నన్ను అడకత్తెలో పోకచెక్కం చేస్తావు? అటు ఇటు తేల్చి చెప్పలేని పరిస్థితుల్లో ఇరికిస్తున్నావురా. సరేరా, నువ్వు చెప్పినట్టే ఈ సామాన్ తీసుకెళ్లి వాళ్ళ మొహాన కొట్టి, ఇవి గోపి అనే నా కొడుకు పంపించాడు. ఎందుకో తెలుసా? మీరెక్కడ పస్తులతో చస్తారేమోనని. సిగ్గు లేకుండా తిరిగి చావండి అని మొహాను ఉమ్మేసి మరీ చెప్తాను. వద్దు నాన్న, ఈ సామాన్లు నేనిచ్చానని మాత్రం చెప్పొద్దు. అలా చేస్తే అమ్మ ఈ సామాన్లు ముట్టుకోద్దు, విసిరి పారేస్తుంది. ఇలా చేసి కూడా ఉపయోగం ఉండదు నాన్న. అమ్మకే కాదు, ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దు. ఇంట్లో ఎవ్వరికీ అంటే నా ఉద్దేశం అర్చన కూడా చెప్పొద్దు. అదేంట్రా గోపి, భాగ్యానికి తెలియకూడదన్నావు సరే, అర్చనకు కూడా తెలియకూడదా? నాన్న, నేను నీ సామాన్లు తీసుకెళ్ళమంటే నువ్వే తీసుకెళ్ళను అన్నావు. ఒకవేళ అర్చన వాసు అమ్మలాగా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నేను తట్టుకోలేనన్నా. ఇప్పుడిప్పుడే నేను అర్చన సంతోషంగా ఉంటున్నాం. మళ్ళీ ఈ విషయాలన్నీ చెప్పి మళ్ళీ కొత్త కొత్త గొడవలు వచ్చి మా ఇద్దరి మధ్య దూరం పెరగడం నాకు ఇష్టం లేదు నాన్న. అందుకే ఈ సామాన్ల గురించి అర్చనతో చెప్పొద్దంటున్నాను. రే గోపి, నీలాంటి కొడుకు ఈ లోకంలో మరెవరికీ ఉండడురా. నువ్వు నా కొడుకు అయినందుకు నాకెంతో గర్వంగా ఉందిరా. కానీ గోపి, కన్న తండ్రిగా నీకు మాట చెప్తున్నాను విను.
మళ్ళీ ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలకి కట్టుబడి అనవసరంగా అవమానాలు పడకురా. చాలా జాగ్రత్తగా ఉండరా. నాన్న అలా ఏం జరగదు. చూడు, ఇక్కడి నుంచి నీకు ప్రతి నెల ఏ సామాన్లు కావాలన్నా ఇక్కడి నుంచే తీసుకెళ్ళు. అన్నా, వీళ్ళు తీసుకెళ్లే సామాన్లకి నెల నెల డబ్బులు నేనిస్తాను, సరేనా? అలాగే గోపి. నాన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ సామాన్లు నేను నీకు ఇవ్వలేదు. ఈ సామాన్ల విషయంలో నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వు నీ ఫ్రెండ్స్ని అడుగో, అప్పో సొప్పో చేసో ఈ సామాన్లు తీసుకెళ్తున్నావు. దయచేసి నా పేరు మాత్రం బయటికి రానివ్వద్దు ప్లీజ్. సరే కానీ ఈ జన్మంతా వాళ్ళకి సేవ చేయాలని రాసుంటే ఎవరేం చేస్తారు? చేయరా, సేవ చేయరా, ఎవరు ఏం చేయలేరు. నాన్న ఎందుకు నాన్న అలా బాధపడతావు? అయినా ఇప్పుడు ఏం జరిగిందని? చిన్నపిల్లల్లాగా ఏంటిది? ముందా కన్నీళ్ళు తుడుచుకో. ఏం చేయమంటావురా? అంతకు మించి ఏం చేయగలను? నేను చేసిన పాపానికి ఇలా కన్నీళ్లతో తుడుచుకోవాల్సిందేరా. సర్లే, అంత ఎక్కువ ఆలోచించుకో. నాన్న నువ్వు ఆ సామాన్లు తీసుకుని ఇంటికెళ్ళు, నేను షెడ్కి వెళ్తాను. వస్తానన్నా. సరేరా. రంగా తీసుకెళ్ళు. మూడా? రే రే బాబు రా, సైకిల్ మీద పెట్టు. చూసేవంటారా వాసు? పద్ధతిగా వండి వార్చి మొగుడికి భోజనం తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక నీకో ముద్ద నాకో ముద్ద, నాకో ముద్ద నీకో ముద్ద అని ప్రేమను వలకు పోసుకుంటూ తినిపించుకుంటారేమో. మనమేమో మింగడానికి మెతుకులేక ఆ షాపు వాడన్న మాటలు తలుచుకుంటూ కడుపు రేపుకుంటూ ఏడుస్తూ కూర్చోవలసి వచ్చింది. ఒరే వాసు, నాకు ఆకలేస్తుందిరా. ఇప్పుడు నన్నేం చేయమంటావే? వెళ్ళా క్యారియర్ తీసుకొని వచ్చి నీకు పెట్టమంటావా? చాలు ఆపరా నీ మాటలు. నువ్వు దెబ్బలు తింటుంటే చూడలేక ఎవడ్రా నువ్వు నా కొడుకును కొట్టడానికి అన్నా, అంతే. ఆ ఒక్క మాట ఈ కుటుంబాన్ని బాధ్యతగా నడిపించేవాడు అన్ని వదిలేసి వెళ్లి వేరే ఉండాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. వాడు బాగానే ఉన్నాడ్రా, మనమే ఇదిగో ఇలా అనుభవిస్తున్నాం. ఏరా, ఆ రోజు పెద్ద పెద్ద మాటలన్నావు, సవాళ్ళ మీద సవాళ్లు విసిరావు. ఇంట్లో ఇద్దరు మగాళ్ళున్నారు, నువ్వు మీ నాన్న, ఇద్దరుండి ఏం ప్రయోజనం రా? ఏంటి నన్ను ఆయనతో కంపేర్ చేస్తున్నావు? నేనేం చేయనే, నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఎక్కడ పనికి వెళ్ళిన అడ్వాన్స్ అడగొద్దు అంటున్నారు. అది లేకపోతే మనకి ఇల్లా గడవదు. నన్నేం చేయమంటావు? ఇదొకటి చేతన అవుతుందిరా నీకు? నేనేది అడిగినా ఇలా సమాధానాలు చెబుతావు. మీ అన్న ఏ రోజైనా ఇలా మాట్లాడా? ఏంటే ఏమంటున్నావు? అన్నయ్య ఎవడాడు? ఎవడెవడికన్నయ్యా? ఏదో లేరా, నోరు దారి వచ్చేసింది. అయినా డబ్బులు ఎప్పుడు అడిగినా వాడు లేవు అనుకున్నా ఇచ్చేవాడు. సరే ఇంకే బయలుదేరు. వెళ్ళి మన ఇద్దరు ఒక్కటైపోతాం. ఏదో పాత జరిగిందంతా తూచని చెప్పేసి చెంపలేసుకొని ఓ మాట అనే. ఏదో నోట్లోంచి వచ్చేసింది కదా జారీ, ఈ మాట అనే. సరేలేరా, ఈ రోషానికేం తక్కువ లేదు నీకు. మాట అనడం కాదు, ఆ రోషం అన్నిట్లోనూ చూపించాలి. ఇదిగోరా వాసు, దీన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి కిరాణా సరుకులు తీసుకురా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇది రాణి చేయను. నీలాంటి వాడిని నమ్ముకుంటే ఇలా ఇంట్లో ఉన్నవన్నీ తెగ నమ్ముకొని బతకడమే. వెళ్ళు, వెళ్ళి సరుకులు తీసుకురా. ఓ ఇదైపోకే, డబ్బులు రాని వచ్చిన తర్వాత నేనే విడిపించుకొని తీసుకొస్తాను. సరే సరే వెళ్ళు, మాటలకేం తక్కువ లేదు. వెళ్ళు. సైకిల్ దోసే బలం కూడా లేదా? రేయ్, మీ షేడ్ లేనప్పుడు చక్కగా జీడిపప్పులు కిస్మిస్లు తిను, బలం వస్తుంది. అమ్మా, అమ్మోయ్, ఏంట్రా త్వరగా రావే. ఎందుకురా పద్దాక అలా కేకలేస్తావు? ఒకసారి అటు చూడు. ఏమిట్రా? ఏమే భాగ్యం, చూడు కిరాణా సరుకులు తెచ్చా. మమ్మల్ని నమ్మి ఆ వానర్ ఇవ్వనన్నాడు.
నిన్ను నమ్మేనా ఇచ్చాడయ్యా? అందుకే జాతకం, చక్రం, యోగం, భోగం అన్నారు. దేనికైనా జాతకం ఉండాలి. అది నీకు లేదు, నాకుంది. నన్ను పట్టుకుని బాధ్యత లేని వాడివి, బాధ్యత లేని వాడి అంటావుగా. ఇదిగో బాధ్యతగా కిరాణా సరుకులు తీసుకొచ్చా, తప్పకా. ఎవయో బియ్యం కూడా తీసుకొచ్చావా? ఆహా, ఇవన్నీ తేవడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్యా? అది నీకు అనవసరం. ఇవాళ్లే కాదు, ప్రతి నెల ఇలా సరుకులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ రంగయ్య చూసుకుంటాడు. బా లోపల పెట్టా. అలాగేనయ్యా. నువ్వు అలా చూస్తావురా? ఈ బియ్యం లోపల పెట్టా. అమ్మా, ఏంట్రా అలా చూస్తావు? ఓహో అదే, ఉండు. ఇదిగో 20 రూపాయలు పెట్టామని కొనుక్కోపో. 20 రూపాయకి ఏమొస్తుంది? ఏం రావటం ఏంట్రా? ఓరి నీ దుంప తెగ, రూపాయికి విలువ లేదంటే ఇదే. అబ్బా బాగా ఉక్కబోస్తుంది. రే వాసు, రే ఈ ఫ్యాన్ అయ్యి. ఫ్యాన్ తర్వాత వేస్తాను గానీ నీకు ఇన్ని సరుకులు తీసుకురావడానికి డబ్బులు ఎలాగొచ్చాయి? దొంగతనం చేసావా? రేయ్, దొంగతనాలు గాలి మాటలు నీకురా, నాకు కాదు. రాయల్ రా ఈ రంగయ్య. సరే గాని రాయల్ వారు, డబ్బు ఎలాగొచ్చింది? ఎక్కడ తీసుకొచ్చారు? ఎవరిచ్చారు? అది కాస్త వివరిస్తారా? అవన్నీ నీకెందుకురా? నీకెందుకురా ఇంత ఆరాటం? అలా సమాధానం దాటేస్తే ఎలాగా? డబ్బు ఎలాగొచ్చిందో చెప్పాల్సిందే. ఓరి పిచ్చివాడా, నీకు సింపుల్ లెక్క చెబుతా విను. నేను రోజు మందు తాగుతా కదా, మందుకు ఒక క్వార్టరు, వాటర్ బాటిల్, ఒక గ్లాసు, పైన నంచుకోటాక అవి ఇవి మొత్తం కలిపి 100 రూపాయలు అవుతాయి. రోజుకి 100 రూపాయలు అయితే నెలకి 30 × 100 3000 రూపాయలు అవుతాయి కదా. ఆ 3000 ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవే ఇవి. ఇదిగో నా మీద ప్రేమాభిమానం ఉన్నాళ్ళు ఇస్తారా? ఆ ప్రేమాభిమానమే అటు కిరాణా సరుకులోకి మార్చేసా. దట్స్ ఆల్. ఎరా అర్థమైందా? లెక్క ఓకే, మరి తాగడానికి ఏం చేస్తావు? ఓ దానికి సెపరేట్ రూటు, సెపరేట్ ట్రాక్. న్యూ ఫ్రెండ్స్, న్యూ సర్కిల్. అందుబాటులోకి వచ్చాక నాకు ఫ్రెండ్స్ పెరిగారులే. అవునరా, నా తిప్పలు నావి. అయినా దాని గురించి నీకెందుకురా బాధ? రేయ్, నీ ఏజ్కి నీకు డబ్బులు ఇచ్చే ఫ్రెండ్స్ ఉండగా నాకు డ్రింక్కు డబ్బులు ఇచ్చే ఫ్రెండ్స్ నాకుండరా? నాకెందుకో డౌట్గా ఉంది. నేను ఎంక్వైరీ చేస్తానుగా. అమ్మా, నేను వెళ్ళొస్తానే. ఒరే ఆగరా, కిరాణా సరుకులు ఆయన తీసుకొచ్చాడుగా, ఇంకా గొలుసెందుకు? ఇలా ఇవ్వు. ఓ మర్చిపోయిందేమో, అంతో ఇంత నొక్కేద్దాం అనుకో. ఏంటా సరుగుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా, బాగా ఆకలిగా ఉందమ్మా. తినడానికి ఏమైనా మంచి కొండి పెట్టు. సరే సరే. నాన్న, నువ్వు తీసుకొచ్చిన దాంట్లో జీడిపప్పు ఉందా? లేదురా, గన్నేరు పప్పు ఉంది. బాగా నూరుగు తిను, పోతావు. ఆగవే, ఎక్కడికే వస్తున్నావు? అత్తయ్య, పిలవకే. నన్నలా పిలిచే హక్కు కూడా నీకు లేదు. వెళ్ళవతలకి. ఏమైంది అత్తయ్య? నేనేం చేశాను? ఎందుకలా మాట్లాడుతున్నారు? మాట్లాడటమేంటే మాట్లాడడం? ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో నిలబడే హక్కు లేదు. ముందు వెళ్ళవే అవతలకి. చెప్పేది నీకే, వెళ్ళవే. మీరెందుకు ఇలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఆహా, అర్థం కావడం లేదా? ఇంతకాలం నువ్వు వాడిన నాటకాలు, దొంగ ప్రేమలు అన్నీ అర్థమైపోయాయి. అయ్యో అత్తయ్య, నేను నాటకాలు ఆడమేంటి? అలాంటి తప్పు నేనేం చేయలేదు అత్తయ్య. ఏంటి, నాటకాలు ఆడలేదా? తప్పేం చేయలేదా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా తెగించుంటావే? ఇదివరకే నువ్వు అర్చనకి ద్రోహం చేయాలని తలపెట్టినప్పుడు క్షమించి నిన్ను ఇంట్లో ఉండనిచ్చావే. అందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? ఎంత ధైర్యమే నీకు? అసలేం జరిగింది అత్తయ్య? ఏయ్, మళ్ళీ ఆ పిలుపు పిలవుకో. ఎంత బాగా నటించావు. చక్కగా నటించి మహా మోసం చేసావే. ఇంకా నటన ఆపవే. మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయకు.
మోసపోవడానికి మేము ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేము. వెళ్ళవే, ముందు బయటికెళ్ళు. ఏంటత్తయ్య వెళ్ళు వెళ్ళు అంటున్నారు? కోడలుగా మీతో కలిసి బతకాలనొచ్చిన ఆడపిల్లని ఇలాగేనా అనేది? కోడలుగా వచ్చిందానివి కోడలుగా ఉన్నావా? మాతో పాటు కలిసి ఉండాలనుకునేదానివి ఇలాగేనా చేసేది? నిన్ను కూతుర్లా చూసుకున్నాం కదే, అది మా తప్పు. ఇంతసేపు నేను నించోబెట్టి మాట్లాడుతున్నాను చూడు, అది మరో తప్పు. అసలు ఇప్పుడు గనక ఇక్కడ వినోద్ ఉండుంటే నిన్న గేట్ దగ్గర మెడబెట్టి బయటికి గెంటేస్తుండేవాడే. అయ్యో అత్తయ్య, నాకైతే అసలు నేనేం చేశానో నాకే అర్థం కావట్లేదు. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి అత్తయ్య. తెలియక చేస్తే క్షమించొచ్చే, కానీ స్వార్థంతో కావాలని చేస్తే ఎలా క్షమిస్తారే? అసలు నిన్నెప్పుడైనా నువ్వు వేరు మేం వేరని ప్రవర్తించావా? అలా చూసిన దాఖలాలు కానీ, నువ్వు పరాయిదానివి అన్న మాటలు కానీ మేమెప్పుడైనా అన్నామా? తాళి కట్టిన మొగుడని కూడా చూడకుండా వాడికి డబ్బు ఇవ్వద్దని చెప్తావే నువ్వు? ఎంత పొగరే నీకు! నీలో స్వార్థం లేకపోతే అలా ఫోన్ చేసి చెప్పుండేదానివా? ఏంటత్తయ్య అంటున్నారు? నేను ఫోన్ చేసి ఆయనకు డబ్బులు ఇవ్వద్దన్నానా? ఎవరితో? ఎప్పుడు? ఏయ్, తెలియనట్టు మాట్లాడకు. మర్చిపోయావా? నువ్వు మర్చిపోతే నేను గుర్తు చేస్తానే. నువ్వలా అన్నది ఎవరితోనో కాదు, పార్వతితో.